ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. తులారాశి వారికి చంద్రగ్రహణం తర్వాత అతిపెద్ద శుభవార్త రాబోతుంది. అదేంటో తెలిస్తే మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు. మరి తులారాశి వారికి రాబోతున్నటువంటి ఆ అతిపెద్ద శుభవార్త ఏమిటి అనేది తెలుసుకునే ముందుగా మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్కి ఆల్ మీద సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మాకు మీ సపోర్ట్ ఇవ్వండి. ఇకపోతే ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉంటారో ఈ యొక్క రాశి వారు చంద్రగ్రహణం తర్వాత ఎటువంటి అతిపెద్ద శుభవార్తను వినబోతున్నారు, అలాగే ఏ శుభవార్త వల్ల తులారాశి వారి జీవితంలో కొన్ని మార్పులు చేర్పులు జరగబోతున్నాయి అనే విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీరు మాత్రం వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే గుర్తుపెట్టుకునే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క రాశి వారు మీ ఫ్యామిలీ మనసులో ఎవరైనా సరే మీ రాశికి సంబంధించిన వారు ఉన్నారనుకోండి, వెంటనే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఇక వివరాల్లోకి గనుక వెళ్ళినట్లయితే తులారాశి వారికి ఇప్పటి వరకు ఎన్ని కష్టాలు ఉన్నాయో అవన్నీ కూడా చాలా వరకు తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు ఈ రాశి వారు చాలా బాధలు పడిపోయి ఉన్నారు కదండి. మరి అటువంటి మీరు ఇప్పుడు కష్టాల నుంచి బయటపడబోతున్నారు. అవన్నీ తొలగిపోబోతున్నాయి. ఏదైనా అంశంలో మీరు ఎక్కువగా బాధపడిపోతూ కష్టాల్లో ఉన్నామో అని ఫీల్ అయిపోతూ ఉంటే అటువంటి కష్టాలు, బాధలు, సమస్యలన్నింటి నుంచి కూడా గుర్తుపెట్టుకోండి. అవన్నీ కూడా మీ మైండ్లోంచి తీసేసే సమయం వచ్చిందని గుర్తుపెట్టుకోండి. తులారాశి వారు మీకు ఉన్నటువంటి మంచి మనసుతో ఏ కష్టం వచ్చినా కూడా ముందుకు సాఫీగా సాగిపోయేటటువంటి అవకాశాలు మీ అంతటి మీరే సృష్టించుకుంటున్నారనమాట. అయితే మీకు ఎంత పెద్ద కష్టం వచ్చినా సరేనండి, ఎవరితో కూడా పంచుకోకుండా, అంటే మీలో మీరే ఎక్కువగా బాధపడిపోతూ ఆ కష్టాన్ని దాటడానికి తగిన మార్గాలను చేసుకుంటారు. అంటే ఎవరికి చెప్పకుండా, ఎవరితో షేర్ చేసుకోకుండా మీ సమస్యకి మీరే పరిష్కారాన్ని వెతుక్కుంటూ ఉంటారు కదా తులారాశి వారు. చెప్పండి, మరి అలాంటప్పుడు మీరు ఎంతో ధైర్యంతో ఉంటారనమాట. ఈ రాశి వారి గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక తులారాశి యొక్క మనస్తత్వం ఎలా ఉంటుందంటే చాలా మంచిదండి. ఈ రాశి వారికి మాత్రం రాబోయే సమయం చాలా చక్కగా అద్భుతంగా ఉంటుందండి. ఈ యొక్క రాశి వారు ఖచ్చితంగా ఏదైనా అనుకుంటే అది ఎలాగైనా సరే సాధించి తీరుతారు. ఆ విధంగా వీరికి ఈ చంద్రగ్రహణం తర్వాత ఇంకా మంచి పేరు వస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక శుభవార్త కారణంగా వీరి బంధువుల వద్ద కావచ్చు, లేదంటే సమాజంలో కావచ్చు, వీరి గౌరవం మరింత పెరగబోతుంది. ఇక మీరు కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రం మీ దగ్గరకు అసలు ఎవరు రారు కదా. అంటే మీ అంతటి మీరే గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క రాశి వారు ఎదుటి వారు ఎలా చేశారో మీరు అలా మాత్రం అస్సలు చేయరు. వారు ఎటువంటి మీకు చెడు చేసినా కానీ ఎదుటి వ్యక్తులకి తులారాశి వారు మాత్రం మంచి చేస్తారు. మీరు ఎంత కష్టంలో ఉన్నా కూడా, ఎన్ని కష్టాలు కొట్టుమిట్టాడుతున్నా కూడా ఈ యొక్క రాశి వారికి తెలిసిన వారు, బంధువులు, శ్రేయభిలాషులు ఎవ్వరు కూడా మీ దగ్గరికి దరికి కూడా రారండి. మిమ్మల్ని అసలు పట్టించుకున్న పాపమే ఉండదు. ఒకవేళ వచ్చినా కూడా వారు ఇచ్చేటటువంటి సహాయమైనా సరే మీరు అసలు స్వీకరించేందుకు రెడీగానే ఉండరు. అయితే బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, శ్రేయభిలాషులు ఎవరైనా కావచ్చండి, మీకు ఎలాంటి సహాయం అయితే చేరండి. పైకి మాత్రం నటిస్తూ ఉంటారు, సహాయం చేసినట్టు కనిపిస్తూ ఉంటారు. అసలు మిమ్మల్ని అసలు పట్టించుకున్న పాపమే ఉండదండి. అయితే ఈ యొక్క రాశి వారికి మాత్రం ఈ యొక్క రాశి వారికి వారికి వారే ధైర్యాన్ని కొనపుచ్చుకుంటూ, ధైర్యాన్ని చెప్పుకుంటూ, ఎవరి సహాయం లేకపోయినా కానీ సమాజంలో తమకంటూ తామే ఒక మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకోగలము, మాకు ఆ సామర్థ్యం ఉంది అని అనుకునే విధంగా మీ అంతటి మీరే ఆత్మస్థైర్యాన్ని కలిగి ఉంటారు తులారాశి వారు. ఇక తులారాశి వారికి చంద్రగ్రహణం తర్వాత కనుక మీ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి అంటే ఈ యొక్క రాశి వారికి రాబోతున్నటువంటి కాలం అనేది చాలా మంచిగా ఉంటుందండి. మరి ఈ యొక్క తులారాశి వారికి రాబోతున్న కాలం ఏ విధంగా ఉంటుంది, వీరి పరిస్థితులు ఎలా ఉంటాయి, ఇక మంచి శుభవార్త వీళ్ళు వినబోయే ఈ యొక్క మంచి శుభవార్త ఏమిటి, అలాగే ఏ భగవంతుని యొక్క అనుగ్రహం కలగబోతుంది అనేది ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. శని భగవానుడి యొక్క అనుగ్రహం వీరిపై నిండుగా ఉండబోతుంది. అలాగే ఇప్పటి వరకు మీరు చేసుకున్నటువంటి ఏవైతే కొన్ని తెలిసి తెలియక చేసిన కొన్ని కర్మలు ఉంటాయి కదండి, వాటి వలన మీకు జాతక సమస్యలు కొన్ని మిమ్మల్ని బాధ పెట్టేలాగా ఉన్నప్పటికీ కూడా వాటన్నిటిని మీరు తొందరగా అధిగమించగలుగుతారు. ఇప్పటికే చాలా కష్టాలను అనుభవించి ఉన్నారు కాబట్టి ఇక నుంచి రాబోతున్నటువంటి ఈ చంద్రగ్రహణం తర్వాత మాత్రం మీకు ఒక మంచి అవకాశాన్ని సాక్షాత్తు ఆ శని భగవానుడు ఇవ్వబోతున్నాడని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు ఎన్ని సమస్యలు ఉన్నా కూడా ఈ చంద్రగ్రహణం తర్వాత మీకు అవకాశం అనేది భగవంతుడే స్వయంగా మీకు అందిస్తాడండి. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని మీరు కూడా ఏమాత్రం వదులుకోకుండా చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఎంతైనా ఉందండి. ఇక ఈ రాశి వారికి ప్రజెంట్ ధన సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి అన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నిజంగా చెప్పాలంటే మీరు చాలా ధైర్యవంతుడండి. కాబట్టి మీరు ఎవరి సహాయం తీసుకోకుండా మీ అంతటి మీరే పైకి వచ్చారని చెప్పాలి. మీకు చాలా కష్టంగా ఉన్నటువంటి సమయాలు కూడా అతి సునాయాసంగా మీరు వాటిని దాటే అవకాశాన్ని భగవంతుడు మీకు ఇప్పుడు కల్పించబోతున్నాడు. ఇకపోతే ఈ యొక్క రాశివారు భగవంతుడి అనుగ్రహం కోసం మీరు చేయవలసిన దేవతారాధనను చూసుకుందాం.
తులారాశి వారు శుక్రవారం నాడు చక్కగా లక్ష్మీదేవికి పూజ చేసుకుని అమ్మవారికి సంబంధించినటువంటి అష్టోత్తరాలు స్తోత్రాలను అలాగే అమ్మవారికి తీపి అంటే ఎక్కువగా ఇష్టం కదండి. కాబట్టి మీ ఇంట్లో ఏది పెట్టడానికి నైవేద్యంగా లేకపోతే చిన్న బెల్లం ముక్కనైనా సరే నైవేద్యంగా పెట్టచ్చు. ఆ విధంగా బెల్లం ముక్కనైనా సరే అమ్మవారి ముందు పెట్టుకుని కుంకుమ పూజ లాంటిది చేసుకుంటూ అమ్మవారికి ఎక్కువగా ఏదైతే ఇష్టమో ఆ పనులు చేస్తూ ఉండటం వలన అమ్మవారి నుంచి అనుగ్రహం కలిగిందంటే మీకు ఇప్పటి వరకు ఉన్నటువంటి ప్రతిదీ కూడా సమస్య, కష్టం, నష్టాలు, సమస్యలు ఏ ఉన్నా కూడా అండి అవన్నీ తొలగిపోతాయని చెప్పుకోవచ్చండి అని స్వయంగా జ్యోతిష పండితులు చెబుతున్నారండి. మేము చెప్పడం కాదు, స్వయంగా జ్యోతిష పండితులే మీకున్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయని చెబుతూ ఉన్నారనమాట. ఎందుకంటే మీరు ఎప్పటి నుంచో కష్టాల్లో ఉన్నారు కదండి. మరి దైవం మీకు ఎప్పుడు సాయం చేస్తుంది చెప్పండి? మీరు కష్టాల్లో ఉన్నప్పుడే కదా. కాబట్టి ఈ సమయంలో మీరు మీ అంతటి మీరుగా మీ యొక్క ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా కష్టాల నుంచి బయటపడడానికి మీ అంతటి మీరుగా మీకు ఉన్నటువంటి సహాయం ఏదైతే ఎవరి నుంచి సహాయం తీసుకోకుండా మీరంతటి మీరుగా పైకి రావాలని ట్రై చేస్తున్నారు. కాబట్టి ఆ దైవం మీకు తోడవుతుందండి. ఇక అందువలన మీకు అష్టైశ్వర్యాలు కలిగేటటువంటి అవకాశం ఉంది. భగవంతుని యొక్క అనుగ్రహంతో, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో ధన సమస్యలన్నీ కూడా తీరిపోతాయండి. డబ్బుకి ఎటువంటి లోటు ఉండదండి. అన్ని విధాలుగా కూడా మీకు చాలా అద్భుతంగా బాగుంటుంది. ఇక మీరు మీ శరీరంలో కొన్ని మార్పులను గమనించగలుగుతారు. చిన్న చిన్న సమస్యలు, ఇప్పటి వరకు ఉన్నటువంటి సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోవడానికి చేయవలసిన ఒక చిన్న పరిహారం లాంటిది, అంటే ఒక చిన్న పనేనండి, పరిహారం కాదు, ఒక చిన్న పని ఏంటి అంటే లక్ష్మీదేవి ముందు మీరు పెట్టినటువంటి ఆ బెల్లం ముక్క, అంటే అమ్మవారికి ఇష్టమైన తీపి పెట్టాలి అనుకున్నాం కదా నైవేద్యంగా, అదే నైవేద్యం బెల్లం ముక్క అండి. ఆ బెల్లం ముక్క ఉంటుంది కదండి, దాన్ని మీరు తీసుకుని తినేసేయండి. తప్పకుండా ఆ విధంగా మీరు తినడం ద్వారా మీ శరీరంలో కొన్ని మార్పులు చేర్పులు రావడాన్ని మీరు అబ్జర్వ్ చేస్తారు. అలాగే ధన సమస్యలు పూర్తిగా తొలగిపోతాయండి. అష్టైశ్వర్యాలు కూడా తొలగిపోతాయి. అలాగే ఈ యొక్క తులారాశి వారి సంపాదన రెండింతలు కదండి, మూడింతలు అవుతుంది. ఇక శుక్రవారం అయితే మీరు పట్టిందల్లా బంగారం అవుతుందండి. అలాగే కాకుండా అమ్మవారి యొక్క యోగం అనేది కలగడానికి ఎక్కువ అవకాశం ఉంటుందని చెప్పుకోవచ్చు. కాబట్టి ఖచ్చితంగా ఇలా బెల్లాన్ని నివేదన చేస్తే దాన్ని నోట్లో వేసుకుంటే సరిపోతుంది. ఇక తర్వాత శుక్రవారం అయితే మీకు బాగా కలిసి వచ్చేటటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. అంటే మీరు ఆర్థికంగా ఏ సహాయాన్ని అయితే పొందాలని అనుకుంటున్నారో, ఇప్పటి వరకు లేదంటే కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా కానీ, లేదంటే ఎవరి దగ్గరైనా కానీ ఇప్పటి వరకు అప్పు తీసుకుని ఇవ్వలేకపోయినా కానీ, లేదంటే మీకు ఏదైనా సహాయం కావాలన్నా కానీ, దేని గురించి అయితే మీరు ఎక్కువగా ఆలోచిస్తూ ఇబ్బందులు పడుతూ ఫైనాన్షియల్గా మీరు ఇప్పటి వరకు కూడా డబ్బులను పొదుపు చేసుకున్నా కానీ, అంటే ఎన్ని డబ్బులను పొదుపు చేసుకున్నప్పటికీ కూడా అవి ఖర్చు అయిపోతుంటే మాత్రం శుక్రవారం నాడు అమ్మవారి పూజ చేయటం వలన మీకు అంతా కూడా ఆర్థికంగా అనుకూలంగా ఉంటుందండి. డబ్బుకి ఎటువంటి లోటు ఉండదండి. అన్నిటికీ మీకు నిండుగా అన్నీ కూడా సమకూరుతాయండి. మీకు అసలు కొదవే ఉండదండి. అలాగే శుక్రవారం రోజున ఇప్పుడు చెప్పినటువంటి చిన్న పరిహారం చేసుకుని చూడండి, మీకు మీ లైఫ్లో మిరాకిల్ జరగడం మీరే అబ్జర్వ్ చేస్తారు. మీకు చాలా అద్భుతంగా మీ జీవితం బాగుంటుందండి. విద్యార్థులు కానీ, వ్యాపారస్తులు కానీ, అదేవిధంగా వృత్తి, ఉద్యోగం అన్ని రకాలుగా అండి, ఆరోగ్యపరంగా ప్రతిదీ కూడా మీకు అన్ని వస్తుందన్నమాట. ప్రతిదీ కూడా మీకు అన్నీ కూడా సమకూరుతాయి. ఇందులో కూడా మీకు ఇది లేదు అనేది ఉండదండి. ఏ విషయంలో కూడా ఇబ్బంది ఉండదు. అన్నీ కూడా చాలా బాగుంటుంది. ఆ వ్యాపారంలో కూడా మీరు అన్ని రకాలుగా చూసుకుంటే లాభాలు వస్తాయని జ్యోతిష పండితులు చెప్తున్నారు. ఆరోగ్య సమస్యలు వచ్చేటటువంటి అవకాశాలు కూడా ఉండవని చెప్తున్నారు. శుక్రవారం నాడు లక్ష్మీదేవికి ఇప్పుడు చెప్పిన విధంగా పూజ చేసుకుని అమ్మవారికి ఏ బెల్లం ముక్కనైతే నివేదన చేస్తారో దాన్ని మీరు తీసుకుంటే ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే కనుక కుటుంబ పరంగా చూసుకున్నా, విద్యాపరంగా చూసుకున్నా కూడా అంతా బాగుంటుందండి. అలాగే వ్యాపార పరంగా ప్రేమికులకు కూడా బాగుంటుంది. భార్యాభర్తల మధ్య కూడా సఖ్యత పెరుగుతుంది, సంతోషంగా ఉంటారు. కాబట్టి అంతా బాగుంటుందండి. మరి ఇంకా కూడా ఈ యొక్క రాశి వారికి సంబంధించి ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా ఆ దైవ బలం మీకు తోడవుతుంది. కాబట్టి మీకున్న సమస్యలన్నీ కూడా తగ్గిపోతాయండి. సంపద పెరుగుతుంది. అష్టైశ్వర్యాలు కూడా మీకు సిద్ధిస్తాయండి. సో చూసారు కదండి, చంద్రగ్రహణం తర్వాత ఈ యొక్క రాశి వారు దైవానుగ్రహం వల్ల ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారు అనే వివరాలను పూర్తిగా చూసి తెలుసుకున్నారు కదా తులారాశి వారు. మరి ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సరే తులారాశి వారు ఉంటే వారితో ఈ వీడియోని షేర్ చేసుకుని మాత్రం అసలు మర్చిపోకండి. అలాగే మన ఛానల్లో ఎవరైనా సరే ఇప్పటి వరకు మన ఛానల్ వీడియోస్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్కి ఆల్ మీద సెలెక్ట్ చేసుకుంటే మేము ఎటువంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.